హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ మసాలా లేకుండా వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. పోపు దినుసులు అంటారు కదా, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా బ్రౌన్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ బ్రౌనిష్గా రావడానికి టైం పడుతుంది కదండి. అయినా మనం అట్లా ఫ్రై చేసుకుంటేనే మనకి కూరలు బాగుంటాయి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, మనం టేస్టీగా ఉంటుంది. బ్రౌనిష్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం. చాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ బాగా. టొమాటోలు వేసుకుందాం. ఇప్పుడు టొమాటోలు బాగా మరిగించుకున్నామండి. ఇప్పుడు కలుపుకున్నాము. మన కూరకు సరిపడేంత కొంచెం పసుపు వేసి కలుపుకున్నామండి. టమాటాలు బాగా మరుగుతున్నాయి, ఉడికించుకున్నాం బాగా. ఈ వంకాయలను చూడండి ఫ్రెండ్స్, అంటే వంకాయలలో చాలా కలర్స్ ఉంటాయి. ఇది గ్రీను బ్లూ కలిపిన వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నేతగా ఉన్నాయి. కట్ చేసిన తర్వాత మనము కర్రీలో వేసేటప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడటానికి చాలా ఫ్రెష్గా అప్పుడే మనము చెట్లోంచి పీకిన కాయల్లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ కలర్స్ మీరు చూసారా లేదు, ఇప్పుడే చూస్తున్నారా? కమెంట్స్ చేయండి ఒకసారి. కూరకు సరిపడే సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. మనకి కూరకి సరిపోయే కారం వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. మన టేస్ట్ని బట్టి వేసుకుంటారు కదా, అలా వేసుకొని కలుపుకోండి. ఇంతే మసాలా. ఇంకా నేను ఏమీ యాడ్ చేయను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దీంట్లో యాడ్ చేయడం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఎలా అవుతుంది అక్క మసాలా లేకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా? మీరు ఒకసారి ట్రై చేయండి. రైస్ లెగ్ చాలా బాగుంటుంది. మళ్ళీ మీరు వంకాయ కూర చేయాలన్నప్పుడు ఇదే టేస్ట్లో చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మసాలా ఏది ఇంకా నేను యాడ్ చేయను. ఉప్పు, కారం, పసుపు ఈ 3 మాత్రమే నేను వేసాను.
చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్తోనే మనము ఇలా కూరలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కూర మనము మసాలా అంతా రెడీ చేసేసినాము, కానీ కూరకి కావాల్సిన వంకాయ నేను ఇంకా కట్ చేయలేదు ఫ్రెండ్స్, అలాగే పెట్టున్నా. ఇప్పుడు నేను కట్ చేయబోతున్నాను. మీరు కూడా కూర చేసేటప్పుడు ఇలా ఉప్పు నీళ్ళల్లో పసుపు వేసి అలా నానబెట్టి చేయకుండా ఇలా చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మన మసాలా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కూరకి తగిన నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో అంత నీళ్లు పోసుకొని మనం ఇప్పుడే కలుపుకుందాము. మళ్ళీ మనం నీళ్ళు పోసుకోము ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్న వంకాయలు ఫ్రెండ్స్, నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా చేస్తేనే బాగుంటుంది, ఉడికినాక కూడా మనకు సరిపోతుంది రైస్లోకి. ఇలానే కట్ చేసుకోండి పొడుగ్గా వంకాయలు మీరు కూడా. మన కూర బాగా మరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇలా మరిగించుకోవాలి. అంటే మనము వాటర్ ఇంకా యాడ్ చేయమండి. మన కూరకి ఎంత నీళ్ళు అవసరమో మన మసాలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్లు పోసి బాగా మరిగించుకొని, ఎందుకు ఇదంతా నేను డీటెయిల్గా మీకు చెప్తున్నానంటే, కొత్తగా వంట నేర్చుకుంటున్నారు, యూట్యూబ్ చూసి వంట చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. వాళ్ళు కొత్తగా నేర్చుకుంటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది వాళ్ళు చేసే వంట. అందుకని నేను నిదానంగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మన కూర బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాము. ఇప్పుడు చూడండి నీళ్ళగా ఉంది. తర్వాత మనకి కూర రెడీ అయినాక మనకి ఇట్లా ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనము వంకాయలు వచ్చి ఉప్పు నీళ్ళల్లో వేయలేదు కాబట్టి, అలా కట్ చేసుకొని అట్లా వేస్తున్నాం కాబట్టి కాయకున్న ఆ విటమిన్స్ అంతా అలాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మనం ఆ టేస్ట్ అన్నది మనం నీళ్ళల్లో వేసి తీసినాక మనం కూరలో చేస్తే, కట్ చేసిన తర్వాత మనం మిస్ అవుతాం ఆ టేస్ట్. అలాగే ఆ టేస్ట్ మనం ఆస్వాదించాలి అంటే ఇలా చేయండి. కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా దీంట్లో మనం ఏమండి ఇలాగే మరిగించుకుందాం. ఇప్పుడు మనము ఇలా మన కూర చాలా మగ్గుతుందండి. వంకాయలు బాగా ఉడకాలి, బాగా చిక్కబడాలి, మగ్గించుకుందాం బాగా. బాగా చిక్కబడాలండి మన కూర. బాగా మగ్గించుకుందాం దగ్గర పడేంత వరకు బాగా. రైస్లోకి చాలా బాగుంటుంది. మసాలా ఏం మనం యాడ్ చేయలేదు కాబట్టి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దగ్గర పడిందంటే మన కూర రెడీ అయిపోతుందండి. నో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నో మసాలా అండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా